ఈరోజు టాపిక్ ఏంటి అంటే నందూస్ వరల్డ్ గురించి టాపిక్ అంతా ముగిసిపోతుంది. ఇంకా వీడియోలు చేసుకోవడానికి లేదు. శుభ్రంగా అందరూ తప్పించుకోవచ్చు. వారం రోజుల పాటు మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. నాకు అంతకుముందు అర్థం కాని విషయం ఏంటంటే ఈ సోషల్ మీడియా లేనప్పుడు, ఇది లేనప్పుడు న్యూస్ ఛానల్లో ఒకరోజు చెప్పేవాళ్ళు అయిపోయేది, పోరాడేవాళ్ళు ఉండేవాళ్ళు కదా. ఇలా నెలల తరబడి 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి కొన్ని వేల మంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు, దాని గురించి పోరాటం చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ స్కాములు చేశారో చెప్తూనే ఉన్నారు. ఏ నాయకుల గురించి మాట్లాడినా కూడా ఇంత బెదిరింపులు రాలేదండి. రాజకీయ నాయకుల గురించి, ఎమ్మెల్యేల గురించి, ముఖ్యమంత్రుల గురించి, ప్రధానుల గురించి మాట్లాడినా కూడా ఎప్పుడూ బెదిరింపులు రాల. ఇప్పుడు బయటికి వచ్చేసి చాలా బెదిరింపులు చేస్తున్నారు, చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు. సాటి యూట్యూబర్లు అయితే బయటకు వచ్చి లేడీ డాన్ లాగా బెదిరిస్తున్నారు. గాలి యూట్యూబర్లు, పనికి మాలిన వాళ్ళు, సిగ్గు శరం లేని వాళ్ళు, మనిషి జన్మ ఎత్తారా, ఏం జన్మ ఎత్తారు మీరు, ఏం చేస్తున్నారు, మీకు అవగాహన లేని పిచ్చి మనుషులు అని చెప్పి నా బూతులు తిట్టి వాళ్ళని వెనకేసుకొస్తున్నారనమాట. సరే, నువ్వు వెనకేసుకురావక్కర్లేదు, ఊరుకో, నీకెందుకు ఒళ్ళు పొగరు? వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ కులం కాబట్టి నువ్వు ఒక్కదానివే మాట్లాడాలా? మీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా జరిగింది, మీ బ్యాక్ డోరు ఎలా తీసుకెళ్లారు అని చెప్పి వాళ్ళొక్కళ్ళే క్వశ్చన్ చేయాలి. మనం మాట్లాడితే తప్పు. ఎవరు అసలు ఆ యూట్యూబర్లు మాట్లాడటానికి? అయిపోయింది. సరే, దేని గురించన్నా మాట్లాడలేదు, మళ్ళీ మాట్లాడితే ఏమైనా తిడతారేమో పాపం భయభ్రాంతులకు గురై కొంతమంది ఊరుకుంటుంటే, ఎక్కడ చచ్చారా యూట్యూబర్లు అందరూ, ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఎక్కడున్నారా, రండిరా బయటికి, నేనున్న చోటుకు మీరు అందరూ వచ్చిండ్రా, నేనున్న చోటుకు మీరు రండిరా అని మాట్లాడితేనేమో మాట్లాడాలి కదా అని మాట్లాడితేనేమో ఎవడరా అసలు మీరు మాట్లాడటానికి మీకేం అర్హతలు ఉన్నాయరా అంటారు. సరే, మాట్లాడకపోతే ఏం పోలేదని చెప్పి మాట్లాడకుండా ఉంటే మీరు ఎక్కడ చచ్చారా రండిరా అని చెప్తారు. ఎవరైనా కానీ తప్పు చేసిన మనిషిని తప్పు అని ఖండించండి, దయచేసి కులాన్ని ఇచ్చేయమాకండి. నిన్న కూడా ఖమ్మం గడంలో ముస్లిం సోదరులందరూ బయటకు వచ్చి ఖచ్చితంగా నేరస్తుడు ఎవరైనా కానీ శిక్ష పడాల్సిందే అని చెప్పారు. చాలా మార్పు కూడా కనపడింది. అలాగే ఈ మందు ఫ్యామిలీకి ఎందుకనో జనాలందరూ చాలా సానుభూతి ఎక్కువ చూపిస్తున్నారు. అంటే ఒక శివ అనే అతను వెళ్ళి కంప్లైంట్ పెట్టి వాళ్ళ మామగారి దగ్గరుండి డబ్బులు తీసుకుని, ఇందాక ఎవరు చెప్తున్నారు బంగారు షాపులో డబ్బులు కూడా 7 లక్షల రూపాయలు ఒక అతని పేమెంట్ ద్వారా అతనికి వాళ్ళకి చెల్లించారు అని చెప్తున్నారు. ఇన్ని రకాలుగా చూపిస్తున్నా సరే చీమ కుట్టినట్టు కూడా లేదు ఎవరికి, చీమ కుట్టినట్టు. అది అంటే ఏ రకంగా ఉందంటే మనుషుల ప్రవర్తనలో, మేము స్కాములు చేస్తాం, మాకు మోసపోయేవాడి తప్పు, మీరు నోర్లు మూసుకుని ఇంట్లో ఉండండి అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో వచ్చేసి మాట్లాడక్కర్లేదు వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఏమి అనక్కర్లేదు. సాటి యూట్యూబర్లు ఉన్నారు కదా, వీళ్ళని అణిచేయచ్చు, వీళ్ళని అనగదొక్కేయచ్చు. అదే పరిస్థితులు. అంటే బ్రిటిష్ వాడు వచ్చి ఎన్నిసార్లు మోసం చేసినా, ఎంత అనగదొక్కేసినా, ఎంత నష్టపరిచినా, మన సొమ్ము అంతా, భారతదేశం సొమ్ము అంతా, వజ్రాలు వైడూర్యాలు అన్నీ పట్టుకెళ్ళి బ్రిటిష్ దేశంలో పెట్టుకున్నా ఎలా ఊరుకున్నామో, ఇప్పుడు కూడా బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళందరూ నోర్లు మూసు కూర్చోండి అని చెప్తున్నారు. అంతే కదా. ఇంకోటి చెప్తున్నాను నేను కూడా యూట్యూబర్స్ అందరికీ, సాటి యూట్యూబర్స్ని లెక్క లేకుండా ఎక్కడ తెచ్చారా, ఏం చేస్తున్నారా, మీరు మనుషులేనా, మీరు అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా అని పిచ్చివాగుళ్ళు మానుకోండి. అర్థమైందా? వేలు చూపించటాలు, దౌర్జన్యంగా మాట్లాడటాలు, ఎదురు వాళ్ళని కమాండింగ్గా మాట్లాడటాలు, ఎదుర్కొండ వాళ్ళని కంట్రోల్ చేయాలనుకోవడాలు, ఎదుర్కొండ వాళ్ళు ఏదో మీ ఇంట్లో ఏదో ఉచితంగా ఉంచుకుని ఏదో తిండి పెడుతున్నట్టు బిహేవ్ చేయటాలు మానుకోండి. ఎవరికి ఉండే క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు వాళ్ళ స్వేచ్ఛతో మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది. బయట జరిగేదే మాట్లాడతారు, కానీ జరగంది మాట్లాడితే కామెంట్లలో అందరినీ వేసుకుంటారు తగాదాలు. అందుకని నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు దయచేసి. ఒక వర్గం ఒకళ్ళుగా చీలిపోయి, ఒక వర్గం ఇంకోళ్ళుగా చీలిపోయి మాట్లాడటం అనేది తప్పు. ఎవరి వీడియోలు వాళ్ళని చేసుకునివ్వండి, ఎవరి పద్ధతులు వాళ్ళని ఉండనివ్వండి. ఎపిసోడ్లు చేస్తుంటారు. ఎన్ని ఎపిసోడ్లు చేస్తారంటే, నువ్వు చేస్తున్నావు కదమ్మా,
నువ్వు చాలా ఎపిసోడ్లు చేసావు. నీ చాలా ఎపిసోడ్లకి మేము దానికి సంఘీభావం కూడా తెలిపాం. కరెక్ట్ అయితే ఖచ్చితంగా కరెక్ట్ అని సంఘీభావం తెలుపుతాం. తప్పుని ప్రశ్నించే హక్కు మాకుంటుంది. చెయ్యొద్దు మీరు అట్లాంటాడు. గాలి వార్తలు చదివేవాళ్ళు, గాలి యూట్యూబర్స్. ఒక మాట కాదు, నీకెంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో నువ్వు ఎక్కడ దాకా వెళ్ళగలవు, నేను ఎవరినైనా క్వశ్చన్ చేయగలను అంటున్నారు. మేము ఎవరిని క్వశ్చన్ చేయక్కర్లా, జరిగింది కూర్చుని మేము చెప్పగలిగితే చాలు. మేము ఎవరిని క్వశ్చన్ చేయం. ఇలా జరిగింది, ఇలా కేసులు అయినాయి, ఇలా డబ్బులు పోయినాయి వాళ్ళవి, ఈ రకంగా వాళ్ళు నష్టపోతే ఎలా, అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అంత డబ్బు పోతే ఊరుకుంటామా అని చెప్పి అడుగుతున్నారు. అరే ఆడవాళ్ళు ఒక చోట కిలో 30 రూపాయలు ఉండి ఇంకో చోట వాడు 65 రూపాయలు బ్లింకెట్లో కొంటేనే బాధపడిపోయి రోజల్లా పిక్కుంటాం, ఏంటి ఇంత ఖర్చు పెడుతున్నామే మనం. అలాంటిది పిల్లల జీవితం, వీసాలు, డబ్బులు, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ పరువు, వాళ్ళ ప్రతిష్ట మధ్యలో ప్రెగ్నెంట్ లేడీకి ఇలా జరగటం, ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఎవరైనా అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఆ మందు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారే కానీ యువతల బాధపడ్డ ఫ్యామిలీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ కెరీర్ ఏంటి, వాళ్ళ డబ్బు ఏంటి? అసలు నువ్వనేదాన్ని తీసుకెళ్ళకపోతే వాళ్ళకి డబ్బులే పోవుగా. అసలు దొంగ మార్గం ఉంది, తీసుకెళ్ళకపోతే అసలు డబ్బులే పోవు కదా. తీసుకెళ్ళబట్టి కదా డబ్బులు పోయినాయి. రండి మా దేశంలోకి అని చెప్పి నువ్వు తీసుకెళ్ళి, మా కంపెనీలు ఉన్నాయి దాంట్లో జాబ్ ఇప్పిస్తామని తీసుకెళ్ళి, మీరు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ రిలీజ్ చేయాలి కదా. పేపరు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ సైన్లు పెట్టించుకోవచ్చుగా. మేము లోపలికి తీసుకెళ్ళడం వరకే, మా కంపెనీలో జాబులు ఇవ్వము, మీరు ఇచ్చిన డబ్బులే మేము దాంట్లో వేస్తాము. ప్రతి దేశంలో జరుగుతాయి. ఇది ఆల్రెడీ అమెరికాలో కూడా జరుగుతుంది. వాళ్ళకి వీసాలు వచ్చే వరకు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు ఏం చేసేదరక వాళ్ళ డబ్బులు ఇచ్చిన దాంట్లో వాళ్ళ కంపెనీ నుంచి వీళ్ళ డబ్బులే తీసుకుని వాళ్ళకి వేసి వాళ్ళని ఉద్యోగం ఎత్తుకోమంటాం ప్రతి దాంట్లో జరుగుతుంది. నువ్వు టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవాలి కదా ఒక దాని మీద, అది రిలీజ్ చేయి బయటికి. కేసు అసలు పోలీసులు మామూలుగానే కేసు పెట్టరు, తలకాయలు పాలు పట్టుకున్నా వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా మామూలుగానే కేసు పెట్టరు. అలాంటిది కేసు ఫైల్ చేశారంటే ఏ నిమిషమైనా మందు ఫ్యామిలీని అరెస్ట్ చేస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేశామని చెప్తుంటే పక్క నుంచి నిజమో అబద్ధమో. రేపు ఇద్దరు కలిసి బిగ్ బాస్లో కనపడతారు, ఎవ్వరు ఏమి చేయలేం. మళ్ళీ నోరు తెరుచుకుని ఆ బిగ్ బాస్కి మంచిగా రివ్యూలు చెప్పేవాళ్ళ వంక ఆ బిగ్ బాస్లో ఏం జరుగుతుందో నోరు తెరుచుకుని చూడాలి మనం, అంతే కదా. దాంట్లో వచ్చే వాళ్ళందరూ ఇట్లా సంచలనాలు రేపెట్టిన వాళ్ళే కదా వచ్చేది. ఎవరు వస్తారు? లేకపోతే గొడవలు ఉండాలి, సంచలనాలు ఉండాలి, అది పరిస్థితి. చూద్దాం. బంగారు షాపులకి డబ్బులు వేసుకున్నారు, బట్టల షాపులకి, బట్టలకి, అన్నిటికీ వేయించుకున్నారు. అది మరి ఎదుటివాడి సొమ్ము దయచేసి తీసుకుంటే తీసుకున్నారు కానీ వాళ్ళకి పాపం జాబులు వచ్చే విధంగా మీరు ఎంజాయ్ చేసినా ఎవరు క్వశ్చన్ చేస్తారండి? ఎవరికి పట్టింది క్వశ్చన్ చేయడానికి? పని పాటలు లేవా? ఎందుకు చేస్తారు క్వశ్చన్ ఎవరినైనా ఎదుటి వాళ్ళని వెళ్ళి? ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంట్లో సమస్యలు సరిపోనట్టు యూట్యూబ్లో కూర్చుని కూడా ఎదుటి వాళ్ళకి మీద పోట్లాడాలి, ఎదుటి వాళ్ళ మీద గొడవ పడాలని ఎవరు అనుకుంటారు? ఎవరికి పట్టిందండి? ఎవరికీ లేదు అలాంటిది. స్కాములు చేయొద్దు, అనవసరంగా పాపం వాళ్ళ జీవితాలు పాడు చేయొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి మాట్లాడుతున్నాం. అంతకంటే ఏం మాట్లాడతాం చెప్పండి? అవునా కదా? దయచేసి డబ్బులు తీసుకున్నది నిజమైతే కనుక ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసే పనులు పెట్టుకుని చక్కగా సైలెంట్గా ప్రాబ్లం సాల్వ్ చేసేసుకోండి. అంత ఇవ్వలేకపోయినా సగం డబ్బులు ఇచ్చి మాట్లాడుకోవడము, ఒక్కసారి వాళ్ళతో కలిసి మాట్లాడుకుని కాంప్రమైజ్ అవ్వటము, ఏదో ఒకటి చేసుకోండి. మీరు అనుకుంటున్నారు సైలెంట్ అయిపోతే వారం రోజులు ఏదో మాట్లాడేసుకుని సాటి యూట్యూబర్లు చెప్తున్నారుగా, అడుక్కునే బ్యాచి, వాగే బ్యాచి, వాగుతారు, కూస్తారు, ఎపిసోడ్లు చేసుకుంటారు అంటున్నారు. ఆవిడ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మైకులు పెట్టుకుని వెళ్ళిపోతే రిపోర్టర్లు, ఎదుర్కొండే వాళ్ళు అయితే గాలోళ్ళు. ఏంటో మరి ఇదంతా. ఇంకో ఆవిడ చెప్తుంది, తెల్లారు లేచిన కానించి ఎదుటి వాళ్ళని ప్రచారాలు చేయటం, ఎదురుకుండా వాళ్ళకి బ్యాడ్ చేయడం, ఎదురుకుండా వాళ్ళ గురించి మాట్లాడటం, నేను వీడియో చేశాను నువ్వెందుకు వీడియో చేయమని చెప్పి ఒక ఆవిడ మాట్లాడుతుంది. ఇలాంటి మనుషులందరూ ఉన్నారు. అర్థమైందా? అది పరిస్థితి. మీకు ఖమ్మం గట్టిన మీకు ఆ కులం గురించి మాట్లాడటానికి సుస్సు పడుతుంది అని చెప్పింది. మరి ఇంకో యూట్యూబర్, పెద్ద యూట్యూబరే చెప్పుకుంటున్న ఒక ఆవిడ అదే కులం గురించి హిందువులందరినీ వాళ్ళ కాళ్ళు పట్టుకోండి, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు తాగండి అని చెప్పినప్పుడు నువ్వెక్కడికి పోయావమ్మా?
నువ్వెక్కడికి పోయావు ఆ రోజు? ఏంటే వాగుతున్నావు? వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు తాగడం ఏంటి? వాళ్ళని నత్తిని చల్లుకోవడం ఏంటి? వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు ఏంటి? ఆ కులం దగ్గరికి వెళ్ళి మన హిందువులు తలకాయలు ఉంచుకోవడం ఏంటని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు మరి ఆ రోజు? ఈరోజు గాలి యూట్యూబర్లు అని చెప్పి మాట్లాడుతున్నావు. అది న్యూస్ చదవచ్చు, ఆవేశపడిపోయా అరిచేసి కరిచేసే విధంగా భయంకరంగా ఏదో చదవద్దు. మామూలుగా చెప్పినా అందరికి అర్థమవుతుంది. చెప్పండి, అర్థమైందా? మీరు ఒక వేలుతో అందరికీ ఇలా విను 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 అని చెప్తే 4 వేళ్ళు నువ్వు నోర్మి 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 అని చెప్తుంటాయి. అందుకని ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. మీకులాగానే అందరికీ మనోభావాలు ఉంటాయి. అందరూ మంచి స్థాయి నుంచి మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే యూట్యూబర్స్ అందరూ. అంతేగాని చిన్న చిన్నగా ఇక్కడ ఎవరు అంత అల్లాటప్పగా ఎవరు లేరు. ఆ మాటలు అనే ముందు యూట్యూబ్లో కూర్చుని అందరూ మాట్లాడితే బాగుంటుంది. గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. అర్థమైందా? మెయిన్ ఇంపార్టెంట్ ఏ మనిషికైనా గౌరవం. ఆ గౌరవం ఖచ్చితంగా ఏ మనిషికైనా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ గౌరవం తప్పి గాలి మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఎవరిని ఆవిడ ఉద్దేశించి పేరు పెట్టి మాట్లాడాల. యూట్యూబర్స్ అనగానే అందరూ వస్తారు దాంట్లోకి. అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. అందుకని దయచేసి ఎవరు తప్పు అనుకోవద్దు. కానీ అలా మాట్లాడటం తప్పంటారా కరెక్ట్ అంటారా? ఈ ఫ్యామిలీ డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళకి వాపస్ ఇవ్వాలా అక్కర్లేదా? వాళ్ళ కెరియర్ పోయింది, వాళ్ళ డబ్బు పోయింది, వాళ్ళ జాబులు పోయినాయి, వాళ్ళకి ఎక్కడ జాబ్ చేసుకోవాలో తెలీదు, అప్పులు చేసుకున్నారు, వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఇబ్బంది పడ్డారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఆలోచించండి ఒకసారి.